శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ పంచాశత్తమోధ్యాయ. శుక్రుడు మృత సంజీవనీ విద్యను సంపాదించుట. సనత్కుమార ఉవాచ శృణువ్యాస యథాప్రాప్త మృత్యుప్రశమనీపురా విద్యా కావ్యేన మునినా శివాన్ మృత్యుంజయాభిధాత్. పురాసౌ భృగుదాయాదో గత్వా వారణసీం పురీం బహుకాలం తపస్తేపే ధ్యాయన్ విశ్వేశ్వరం ప్రభుం. స్థాపయామాస తత్రైవ లింగం శంభో పరాత్మనః. కూపం చకార సురమ్యం వేదవ్యాస తదగ్రతః. పంచామృతైర్ద్రోణమితైర్లక్షకృత్వః ప్రయత్నతః. స్నాపయామాస దేవేశం సుగంధస్నపనైర్బహు. సహస్రకృత్వో దేవేశం చందనైర్యక్షకర్దమైః. సమాలిలేప సుప్రీత్య సుగంధోద్వర్తనాన్యను. రాజచంపక దత్తూరైః కరవీర కుశేశయైః. మాలతీ కర్ణికారైశ్చ కదంబైర్బకులోత్పలైః. మల్లికా శతపత్రీభిః సింధువారైః సకింసుకైః. బంధూక పుష్పైః పున్నాగైర్నాగకేసరకేసరైః. నవమల్లీ చిబిలికైః కుందైః సముచుకుందకైః. మందారైర్బిల్వపత్రైశ్చ ద్రోణైర్మరువకైరుకైః. గ్రంథిపర్ణైర్దమనకైః సురమ్యైశ్చూతపల్లవైః. తులసీదేవగంధారీ బృహత్పత్రీ కుశాంకురైః. నంద్యావర్తైరగస్త్యైశ్చ శశాలైర్దేవదారుభిః. కాంచనారైః కురవకైర్దూర్వాంకుర కురుంటకైః. ప్రత్యేకమేభిః కుసుమైః పల్లవైరపరైరపి. పత్రైః సహస్రపత్రైశ్చ రమ్యైర్నానావిధైః శుభైః. సావధానేన సుప్రీత్య సమ్యగర్చచ్చంకరం. సనత్కుమారుడు ఇట్లు పలికెను: ఓ వ్యాస, పూర్వము శుక్రమహర్షి మృత్యుంజయుడను పేరుగల శివుని వద్ద నుండి మృత సంజీవనీ విద్యను సంపాదించిన వృత్తాంతమును వినుము. భృగు వంశజుడగు ఈ శుక్రుడు పూర్వము కాశీనగరమునకు వెళ్ళి విశ్వేశ్వర ప్రభుని ధ్యానిస్తూ చిరకాలము తపస్సును చేసెను. ఓ వేదవ్యాస, ఆతరచట పరమాత్మ యొక్క లింగమును ఒక దానిని స్థాపించి దాని ఎదుట ఒక మంచి అందమగు నూతిని నిర్మించెను. అతడు కొంచెము పరిమాణము గల పంచామృతములతో శ్రద్ధాపూర్వకముగా ఆ దేవదేవుని 1,00,000 సార్లు అభిషేకించెను. మరియు పరిమళ భరితములు జలములతో పలుమార్లు అభిషేకించెను. ఆ దేవదేవునకు చందనముతో మరియు యక్షకర్దమము అనగా కర్పూరము, మృగనాభి, గంధపు చెక్క ఇత్యాదులతో చేసిన ముద్దతో 1000 సార్లు పరమప్రీతితో సుగంధలేపనములను చేసెను. రాజచంపకములు, దత్తూరములు, గన్నేరు పువ్వులు, పద్మములు, జాజి, కొండగోగు, కడప పుష్పములు, బకుల పుష్పములు, నల్ల కలువలు, మల్లెలు, వావిలి పువ్వులు, కింసుకములు, మంకెనలు, సురపొన్నలు, నాగకేసరములు, పొగడలు, విరజాజులు, రక్తదళములు, కుందపుష్పములు, ముచుకుందములు, మందారములు, మారేడు పత్రములు, నీలి చెట్టు పుష్పములు, మరువము, ధూపము, మాచిపత్రి, దమనకము, మిక్కిలి అందమైన మామిడి చిగుళ్ళు, తులసి, దేవగంధారి, వాకుడు వృక్షముల పత్రములు, దర్భ చిగుళ్ళు, నంద్యావర్త పుష్పములు, అగస్త్య సాలదేవదారు పుష్పములు, ములుగోరింటలు, దూర్వలు, చిగుళ్ళు, పచ్చగోరింటలు ఇత్యాది పుష్పములన్నింటితో మరియు ఇతరములకు చిగుళ్లతో, పత్రములతో, సహస్రదళ పద్మములతో, నానావిధములైన శుభకరమగు పత్ర పుష్పములతో అతడు సావధాన మనస్కుడై మహాప్రీతితో శంకరుని చక్కగా అర్చించెను. గీత నృత్యోపహారైశ్చ సంస్తుతః స్తుతిభిర్బహు. నామ్నాం సహస్రైరన్యైశ్చ స్తోత్రైస్తుష్టావ శంకరం. సహస్రం పంచస రథామిత్థం శుక్రో మహేశ్వరం. నానా ప్రకార విధిన మహేశం సమర్చయత్. యదా దేవం నానులోకే మనాగపి వరోన్ముఖం. తదాన్యం నియమం ఘోరం జగ్రాహాతీవ దుస్సహం. ప్రక్షాళ్య చేతసోత్యంతం చాంచల్యాఖ్యం మహామలం. భావనావారిభిరసకృదింద్రయైః సహితస్య చ నిర్మలీకృత్య తచ్చేతో రత్నం దత్వా పినాకినే. ప్రాయుక్త కనధూమౌఘం సహస్రం శరదాం కవిః. కావ్యమిత్థం తపోఘోరం కుర్వంతం దృఢమానసం. ప్రససాద సతం వీక్ష్య భార్గవాయ మహేశ్వరః. తస్మాల్లింగాద్ వినిర్గత్య సహస్రార్కాధిక ద్యుతిః. ఉవాచ తం విరూపాక్షః సాక్షాత్ దాక్షాయణీపతిః.
అతడు శంకరునకు నైవేద్యమును సమర్పించి గానమును వినిపించి నృత్యమును ప్రదర్శించి అనేక స్తోత్రములతో మరియు సహస్రనామములతో చిరకాలము స్తుతించెడివాడు. ఆ శుక్రుడు ఈ తీరున పరిపరి విధములతో ఆ మహేశ్వరుని 5,000 సంవత్సరములు ఆరాధించెను. ఆ దేవుడు వరమునిచ్చే సూచన లేసమైనను కానరాలేదు. అప్పుడు అతడు మిక్కిలి దుస్సహమగు మరి ఒక భయంకరమైన నియమమును చేపట్టెను. అతడు ఇంద్రియములతో కూడి ఉన్న మనస్సు యొక్క చెంచలత అనే మహాదోషమును భక్తి అను జలముతో నిశ్శేషముగా ప్రక్షాళన చేసెను. ఆ విధముగా పరిశుద్ధమైన మనస్సు అనే రత్నమును పినాకధారియగు శివునకు సమర్పించి ఆ శుక్రుడు కాలిన ఊక నుండి వచ్చే పొగను పీలుస్తూ 1000 సంవత్సరములు తపస్సు చేసెను. ఈ విధముగా దృఢచిత్తముతో భృగువంశజుడగు శుక్రుడు ఘోరముకు తపస్సును చేయుచుండుటను గాంచి మహేశ్వరుడు ప్రసన్నుడాయను. సతీదేవికి పతి ముక్కంటియగు ఆ దేవుడు స్వయముగా ఆ లింగము నుండి 1000 సూర్యుల కంటే అధిక కాంతితో ఆవిర్భవించి అతనితో నిట్లనెను. మహేశ్వరౌ వాచ తపోనిధే మహాభాగ భృగుపుత్ర మహామునే తపసానేన తే నిత్యం ప్రసన్నోహం విశేషతః మనోభిలషితం సర్వం వరం వరయ భార్గవ ప్రీత్యా దాస్యేఖిలాన్ కామాన్నాదేయం విద్యతే తవ. మహేశ్వరుడిట్లు పలికెను, ఓ తపోనిధి మహాత్మా భార్గవ మహర్షి, నీవు నిత్యము చేయుచున్న ఈ తపస్సుచే నేను చాలా ప్రసన్నుడనైతిని. ఓ భార్గవ, నీ మనస్సులోని కోర్కెలనన్నింటినీ కోరుకొనుము. నేను నీ కోర్కెలనన్నింటినీ ప్రీతితో నెరవేర్చెదను. నీకు దగనిది లేదు. సనత్కుమారో వాచ నిశమ్యేతి వచస్యంభోర్మహాసుఖకరం వరం స బభూవ కవిస్తుష్టో నిమగ్నః సుఖవారిధౌ ఉద్యదానంద సందోహా రోమాంచాం చిత విగ్రహ ప్రణనామ ముదా శంభుమం భోజనయనో ద్విజః తుష్టావాష్ట తనుం తుష్టః ప్రఫుల్ల నయనాంచలః మౌలావంజలి మాధాయ వదన్ జయ జయేతి చ. సనత్కుమారుడిట్లు పలికెను, శంభుని మహానందదాయకమగు ఈ శ్రేష్ఠ వచనమును విని ఆ శుక్రుడు ఆనంద సముద్రములో ఓలలాడుతూ సంతోషించెను. ఉప్పొంగుచున్న ఆనంద ప్రవాహముచే కలిగిన రోమాంచముతో నిండిన దేహము గలవాడు, పద్మముల వంటి నేత్రములు గలవాడు అగు ఆ బ్రాహ్మణుడు ఆనందముతో శంభుని ప్రణమిల్లెను. ఆయన సంతోషముతో వికసించిన కన్నులు గలవాడై శిరస్సుపై చేతులను జోడించి జయ జయధ్వానములను చేయుచు అష్టమూర్తియగు శివుని స్తుతించెను. భార్గవవాచ త్వంభాభిరాభిరభిభూయ తమస్సమస్తమస్తం నయస్యభిమాత మతాని నిశాచరాణాం దేదీప్యసే దివమనే గగనే హితాయ లోకత్రయస్య జగదీశ్వర తన్నమస్తే. లోకేతి వేల మతివేల మహామహోభిః నిర్భాసికే గగనేఖిల లోకనేత్రః విద్రావితాఖిల తమాః సుతమో హిమాంసో పీయూష పూర పరిపూరిత తన్నమస్తే. త్వం పావనే పది సదాగతి రప్యుపాస్యః కస్త్వాం వినా భువన జీవన జీవతీహ స్తబ్ద ప్రభంజన వివర్ధిత సర్వజంతోః సంతోషితాహి కుల సర్వగ వై నమస్తే. విశ్వైక పావనన తావక పావకైక శక్తేర్రుతే మృతవతామృత దివ్యకార్యం ప్రాణిష్యదో జగదహో జగదంతరాత్మన్ త్వం పావకః ప్రతిపదం శమదో నమస్తే. పానీయరూప పరమేశ జగత్పవిత్ర చిత్రం విచిత్ర సుచరిత్ర కరోసి నూనం విశ్వం పవిత్ర మమలం కిల విశ్వనాథ పానీయ గాహనత ఏతదతో నతోస్మి. ఆకాశరూప బహిరంతరూతవకాశ దానాద్వికస్వ రమిహేశ్వర విశ్వమేతత్ త్వత్త సదా సదయం సంస్వసితి స్వభావాత్ సంకోచమేతి భవతోస్మి నతస్తతస్త్వాం. విశ్వంభరాత్మక బిభర్షి విభోత్ర విశ్వంకో విశ్వనాథ భవతోన్యత మస్తమోరిః సత్వం వినాశయ తమోతమ చాహి భూష స్తవ్యాత్పరః పరపరం ప్రణతస్తతస్త్వాం. ఆత్మస్వరూప తవరూప పరం పరాభిః ఆభిస్తతం హర చరాచర రూపమేతత్ సర్వాంతరాత్మ నిలయ ప్రతిరూప రూప నిత్యం నతోస్మి పరమాత్మ జనోష్టమూర్తే. ఇత్యష్టమూర్తిభిరిమాభిర బంధుబంధో యుక్తో కరోషి ఖలు విశ్వజనీనమూర్తే. ఏతత్తతం సువితతం ప్రణత ప్రణీత సర్వార్ధసార్థ పరమార్థ తతో నతోస్మి.
శుక్రాచార్యుడిట్లు పలికెను, నీవు ఈ కాంతులతో చీకట్లనన్నింటినీ పారద్రోలి రాక్షసుల మనోరథములను ధ్వంసమనర్చుచున్నావు. ఓ జగత్పతి సూర్యరూప, నీవు లోకహితము కొరకై ఆకాశమునందు వెలిగిపోవుచున్నావు, నీకు నమస్కారము. ఓ చంద్ర, నీవు జనుల కన్ను వంటి వాడువు. నిన్ను చూచి భూమిపై గల సముద్రము పెద్ద పెద్ద కెరటములతో ఉప్పొంగి చెలియలి కట్టను దాటగోరుచున్నది. నీవు ఆకాశములో ప్రకాశిస్తూ నీ చల్లని కిరణములతో చీకట్లనన్నింటినీ పారద్రోలి జగత్తును వెన్నెలలనే అమృతధారలతో ముంచెత్తుచున్నావు, నీకు నమస్కారము. ఓ వాయు, నీవు పవిత్రమగు అంతరిక్ష మార్గములో సంచరిస్తూ సర్వమును వ్యాపించుచున్నావు. లోకుల ప్రాణశక్తి స్వరూపుడగు నీవు లేనిదే ఏ జీవి బ్రతుకగలదు. నీవు ఒకప్పుడు కదలిక లేదా అన్నట్లు ఉండి మరుక్షణములో తుఫాను రూపమును దాల్చెదవు. సర్వప్రాణులను వర్ధిల్లజేయు నీకు నమస్కారము. నీవు సర్ప సముదాయములకు భోజనమై వాటిని సంతోషపెట్టెదవు. జగత్తును పవిత్రము చేయు ఏకైక మూర్తివగు ఓ అగ్ని, నీ పవిత్రీకరణ శక్తి లేనిచో ఈ లోకము మృతప్రాయమగును. జగత్తునకు అంతరాత్మవగు నీవు అమృతస్వరూపమగు హవిస్సును దేవతల కొసంగి వారికి ఉపకారములను చేయుచున్నావు. నిన్ను మ్రొక్కు ప్రాణులకు నీవు ప్రతి అడుగులో శాంతిని కలిగించెదవు, నీకు నమస్కారము. జలరూపములో నుండి సర్వమును సిద్ధి చేయు ఓ పరమేశ్వర, నీ గొప్ప చరిత్రలు నిశ్చయముగా అద్భుతములు. ఓ విశ్వనాథ, ఈ జగత్తులోని సర్వము నీ స్వరూపమగు జలములో మునకవేసి పవిత్రమగుచున్నది. అట్టి ఈ జలరూపుడవగు నీకు నమస్కారము. ఆకాశ రూపములోనున్న ఓ ఈశ్వర, శబ్దము గుణముగా గల నీవు లోపల బయట అవకాశము నిచ్చుట చేతనే ఈ జగత్తు మనగలుగుచున్నది. ఓ దయామూర్తి, నీకు నేను నమస్కరించుచున్నాను. స్వస్వరూపముగు విశ్వమును పాలించి పోషించువాడా, సర్వవ్యాపి, ఈ విశ్వమును నీవే పృథివీ రూపములో ధరించి ఉన్నావు. అజ్ఞానమును పోగొట్టగల దైవము నీవు తక్క మరి ఎవరు గలరు? సర్పములు అలంకారముగా గలవాడా, మా ఈ చీకట్లను నీవు పారద్రోలుము. సర్వాతీతుడవగు నీవు స్తోత్రములకు అతీతుడవు. అట్టి నీకు ప్రణమిల్లుచున్నాను. ఓయి ఆత్మస్వరూపుడవగు హర, ఈ చరాచర జగత్తు అంతయు నీ ఈ రూపముల వరుసలచే నిండి ఉన్నది. ఓయి అష్టమూర్తి, సర్వప్రాణుల అంతరాత్మ నీ నివాస స్థానము. పరమాత్మవగు నీకు భక్తుడనగు నేను నిత్యము నమస్కరించుచున్నాను. బంధువులు లేని వారికి బంధుడవు నీవే. ఈ జగత్తు సర్వము నీ స్వరూపమై ఉన్నది. నీవి 8 రూపములతో ఈ జగత్తునంతను వ్యాపించి ఉన్నావు. నిన్ను నమస్కరించు భక్తుల కోర్కెలనన్నింటినీ నీవు ఈడేర్చెదవు. పరమార్థము నీ స్వరూపమే. అట్టి నీకు నమస్కరించుచున్నాను. సనత్కుమారౌ వాచ, అష్టమూర్తి అష్టకేనేత్తం పరిష్టుత్యేతి భార్గవ, భర్గం భూమి మిలన్మౌళి ప్రణనామ పునఃపునః ఇతి స్తుతో మహాదేవో భార్గవేనాతి తేజస ఉత్తాయ భూమేర్బాహుభ్యాం ధృత్వాం తం ప్రణతం ద్విజం ఉవాచ శ్లక్ష్ణయా వాచ మేఘనాద గంభీరయ సుప్రీత్యా దశనజ్యోత్స్న ప్రజ్యోతి తదిగంతరః. సనత్కుమారుడిట్లు పలికెను, భార్గవుడు ఈ విధముగా శివుని అష్టమూర్తి అష్టకముతో చక్కగా స్తుతించి తలను నేలకు ఆంచి పలుమార్లు ప్రణమిల్లెను. గొప్ప తేజస్శాలియగు భార్గవునిచే ఈ విధముగా స్తుతింపబడిన మహాదేవుడు సాష్టాంగపడిన ఆ బ్రాహ్మణుని చేతులతో భూమి నుండి పైకి లేవదీసి పట్టుకొని మేఘధ్వని వలె గంభీరమైన మృదువచనములతో ప్రేమపూర్వకముగా ఇట్లు పలుకుచుండగా ఆయన దంతకాంతులచే దిక్కులన్నీయూ వెలిగిపోయెను. మహాదేవౌ వాచ, విప్రవర్య కవేతాత మమ భక్తోసి పావరః అనేనాత్యుగ్ర తపస స్వజన్యా చరితేన చ లింగస్థాపన పుణ్యేన లింగస్యారాధనేన చ దత్త చిత్తోపహారేణ శుచినా నిశ్చలేన చ అవిముక్త మహాక్షేత్ర పవిత్రాచరణేన చ త్వాం సుతాభ్యాం ప్రపశ్యామి తవాదేయం న కించన అనేనైవ శరీరేణ మమోదర దరీగతః మద్వీర్యేంద్రియ మార్గేణ పుత్రజన్మత్వమేష్యసి యచ్చామ్యహం వరం తేద్య దుష్ప్రాప్యం పార్షదైరపి హరేర్హిరణ్యగర్భాచ్య ప్రాయసోహం జుగోపయం మృత సంజీవనీ నామ విద్య మమయా నిర్మల తపోబలేన మహత మయైవ పరినిర్మిత త్వాం తాంతు ప్రాపయామ్యజ్య మంత్రరూపం మహాశుచే యోగ్యతా తేస్తి విద్యాయాస్తస్యాః శుచితపోనిధే. మహాదేవుడు ఇట్లు పలికెను, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ వత్స శుక్ర, నీవు భక్తుడవు పవిత్రుడవు. నీ ఈ ఘోరమగు తపస్సు చేత, ఈ తపస్సును ఈ జన్మలో ఆచరించుట చేత, లింగమును స్థాపించిన పుణ్యము చేత, లింగమును ఆరాధించుట చేత, పవిత్రము నిశ్చలమోగు మనస్సును నాకు ఉపహారముగా సమర్పించుట చేత
కాశీ మహాక్షేత్రములో పవిత్రముగా జీవించుట చేత నిన్ను నా ఇద్దరు పుత్రులతో సమానముగా చూచుచున్నాను. నీకు ఇయ్యదగని వరము లేదు. నీవు ఇదే శరీరముతో నా ఉదరమనే గుహలో ప్రవేశించి నా ఇంద్రియ మార్గము గుండా పుత్రరూపములో జన్మించగలవు. నా కింకరులైనను పొందసఖ్యము కాని వరమును నీకీనాడు ఇచ్చుచున్నాను. నేను ఈ వరమును విష్ణు బ్రహ్మలకు తెలియకుండగా రహస్యముగా నుంచి తిని నేను నా యొక్క తపోబలముచే స్వయముగా నిర్మించిన నిర్మలమైన మృత సంజీవని విద్య గలదు. మహాపవిత్రుడా, ఈనాడు ఆ విద్యను నీకు నేర్పెదను. నీవు శుచిత్వమునకు తపస్సునకు నిధివి. ఆ విద్యను పొందే అర్హత నీకు గలదు. యముద్దిశ్య నియతమేతామావర్తయిష్యసి విద్యాం విద్యేశ్వర శ్రేష్టాం సత్యం ప్రాణిష్యతి ధ్రువం. అత్యర్కమత్యగ్ని చ తేజో వ్యోమ్ని చ తారకం దేదీప్యమానం భవితా గ్రహాణం ప్రవరోభవ అపిచత్వాం కరిష్యంతి యాత్రాం నార్యో నరోపివ తేషాం త్వదృష్టిపాతేన సర్వం కార్యం ప్రణశ్యతి తవోదయే భవిష్యంతి వివాహాదీని సువ్రత సర్వాణి ధర్మకార్యాణి ఫలవంతి నృణామిహ సర్వాశ్చ తిథయోర్ నందాస్తవ సంయోగత శుభాః తవ భక్తా భవిష్యంతి బహుశుక్రా బహుప్రజాః త్వయేదం స్థాపితం లింగం శుక్రేశమితి సంజ్ఞితం ఏర్చయిష్యంతి మనుజాస్తేషాం సిద్ధిర్భవిష్యతి ఆవర్షం ప్రతిఘస్రం ఏ నక్తవ్రత పరాయణాః త్వద్దినే శుక్రకూపే ఏ కృత సర్వోదక క్రియాః శుక్రేశ మర్చయిష్యంతి శృణు తేషాంతు యత్ఫలం అవంధ్య శుక్రాస్తే మత్యాః పుత్రవంతోతిరేతసః పుంస్త్వ సౌభాగ్య సంపన్న భవిష్యంతి న సంశయః ఉపేత విద్యాస్తే స్వే జనాస్యుః సుఖభాగినః ఇతి దత్వా వరాన్ దేవస్తత్ర లింగే లయం యయౌ భార్గవోపి నిజం ధామ ప్రాప సంతుష్టమానసః ఇతి తే కదితం వ్యాస యథా ప్రాప్త తపోబలాత్ మృత్యుంజయాభిధా విద్య కిమన్యచ్రోతుమిచ్చసి. నీవు ఏ జీవిని ఉద్దేశించి అయినను శ్రద్ధతో విద్యలలోకెల్లా గొప్పదేగో ఈ విద్యను పఠించినచో ఆ జీవి నిశ్చయముగా మరలా జీవించును. ఇది సత్యము. ఆకాశమునందు నీవు గ్రహరూపుడవై సూర్యుని అగ్నిని అతిశయించిన ప్రకాశము గలవాడవై గొప్ప తేజస్సుచే గ్రహములలో శ్రేష్ఠుడవు కాగలవు. మరియు నీకు అభిముఖముగా పురుషులు గాని స్త్రీలు గాని యాత్ర చేసినచో నీ దృష్టి పడుటచే వారి కార్యమంతయును నాశనము కాగలదు. ఓ గొప్ప వ్రతము గలవాడా, భూలోకములో నీవు ఉదయించిన కాలములో మానవులు వివాహాది సమస్త ధర్మకార్యములను చేసినచో అవి సఫలము కాగలవు. నంద తిథులన్నీయు నీ సంయోగముచే శుభకరములగును. నీ భక్తులు అధిక సంతానము గలవారగుదురు. నీచే స్థాపింపబడిన ఈ లింగమునకు శుక్రేశ్వరుడను పేరు. దీనిని అర్చించు మానవులు సిద్ధిని పడయగలరు. 1 సంవత్సర కాలము ప్రతిదినము రాత్రియందు వ్రతనిష్ట గలవారై నీ దినము నాడు శుక్రకూపములో ఉదక క్రియలన్నింటినీ చేసి శుక్రేశుని అర్చించు వారికి లభించు ఫలమును చెప్పెదను వినుము. పురుషులు బలశాలురై అధిక సంతానమును పొంది పౌరుష సంపన్నులగుదునట్టులో సందేహము లేదు. వారు విద్యావంతులై సుఖములను బడయుదురు. ఆ దేవుడు ఈ విధముగా వరములనిచ్చి అచటనే లింగములో విలీనమాయను. శుక్రుడు కూడా సంతోషముతో నిండిన మనస్సు గలవాడై తన నివాసమునకు చేరుకొనెను. ఓ వ్యాస, శుక్రుడు తపోబలముచే మృత్యుంజయ విద్యను సంపాదించిన వృత్తాంతమును ఇంతవరకు నీకు చెప్పి ఉంటిని. ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే మృత సంజీవనీ విద్యాప్రాప్తి వర్ణనం నామ 57వ శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత ఎందలి యుద్ధఖండలో మృత సంజీవని విద్యను శుక్రుడు పొందుటను వర్ణించే 50వ అధ్యాయము ముగిసినది.